ఇక్కడ ఈ ఈ అడవిలో వీళ్ళకి అసలు కరెంట్ కూడా లేదు నిజం చెప్పాలంటే. ఇప్పుడు ఈ వెలుగుతోటే వాళ్ళు ఇదే వాళ్ళు వెలుగు అనుకుంటున్నారు. సో లోపల చూస్తే మీకు మొత్తం కనిపించింది అసలు కరెంటే లేదు, అసలు ఇంట్లో కూడా ఏం కనిపించట్లేదు. సో ఇది ఇక్కడ లెక్క బూట్ ఎన్కౌంటర్ కాకుండా సరౌండర్ అయినా మంచిగా సరౌండర్ చేసి ఓకే. సో లాస్ట్లో ఒక మాట దేవ వాళ్ళ అమ్మ ఏం చెప్తుందంటే, సో హిడ్మా లాగా బూటకం ఎన్కౌంటర్ చేయడం జరిగింది, అంటే చంపేసి ఎన్కౌంటర్ అని చెప్పేసి వాళ్ళు చిత్రీకరించారు. సో అట్లా నా కొడుకును మాత్రం చెయ్యొద్దు, నా కొడుకును బ్రతికి ఉండాలి, నా కొడుకును అట్లా చంపొద్దు అని చెప్పేసి ఆమె కోరుకుంటుంది దేవుణ్ణి. అదే మీరు పోయి తిరిగి చాలా అంటారు వెనక్కి మూట వెండి. అయితే తెలంగాణ వాళ్ళను చాలామంది సరెండర్ అయిపోయినా అంటే లొంగిపోయినా కానీ వాళ్ళని ఏం చేయలేరు, మా వాళ్ళని చంపుతున్నారు ఎందుకని చెప్పేసి ఆమె అదే నిమ్మర సరౌండర్ రాస్మల సాయి తచ్చి సాయి ఓన్ లెక్క నవ్వుకుడు అది ఓన్ ఆంటీ లెక్క మన నవ్వుకుతలేక మటు నెలని చాలా అంటారు కీ ముటు పోయికి వెండి ఇడమ లెక్క సంపొద్దు నా కొడుకుని సరౌండర్ ఒకవేళ పట్టుకున్నా నాకు మంచి గొప్ప చెప్పండి, పని చేసుకుని బతుకుతాడు. ఓకే. అంటే ఒకవేళ హిడ్మలాగా నా కొడుకుని చంపగలరు, చంపొద్దు, నా కొడుకు ఏదైనా ఒక పని చేసుకొని ఉంటాడు అని చెప్పేసి ఈమె వేడుకుంటుంది. సో ఇది ఇక్కడ మనం చూసుకుంటే చాలామంది మాట్లాడడానికి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ ఒక పెద్ద మనిషి ఉన్నాడు, ఆయన కూడా మాట్లాడడానికి బాగా ఇబ్బంది పడుతుండు. సో ఇది అంటే హిడ్మ వాళ్ళమ్మ అదే దేవ వాళ్ళమ్మ ఇద్దరితో మనం మాట్లాడడం జరిగింది. అంటే హిడ్మ వాళ్ళమ్మ మాత్రం మాట్లాడడానికి నిరాకరించింది. అంటే నేను మాట్లాడను, బ్రతికున్నప్పుడు ఎవరు రాలేరు, చచ్చిపోయిన తర్వాత వచ్చి అసలు ఎందుకు వస్తున్నారు, రేపో మాపు నేను కూడా చనిపోతా. సో అంటే నన్ను తీసుకొని ఏం చేస్తారు మీరు, నా వీడియోలు తీసుకొని నా ఫోటోలు తీసుకొని ఏం చేస్తారు, నా కొడుకుని చనిపోయిండో, నా కొడుకు చనిపోయినందుకైనా కానీ ఆయన ఒక విగ్రహం కానీ ఒక స్తూపం కానీ పెడితే నేను అది చూసుకుంటా, నేను బ్రతుకుతా కదా, నేను బతికినన్ని రోజులు అని చెప్పేసి ఆమె బాధపడుతుంది. నేను మాట్లాడనని ఇది ఒక్కటే మాట పట్టుకుంది, నేను మాట్లాడని. కానీ దేవ వాళ్ళమ్మ మాత్రం నా కొడుకు బ్రతికుండి నాకు ఇయ్యాలి, బ్రతికుండి నా ఇంటికి రావాలి, హిడ్మా లాగా మాత్రం నా కొడుకుని చంపొద్దు అని చెప్పి ఈమె మాత్రం వేడుకుంటుంది.